record. Sorry. Hello, my name is Oliver. I'm an alcoholic. This is the Big Book study of Alcoholics Anonymous. Let's start with the Serenity Prayer. God, grant us the serenity to accept the things we cannot change, the courage to change the things we can, and the wisdom to know the difference. నమస్కారం మిత్రులారా, నా పేరు రమణ. ఆలివర్ తో పాటు నేను కూడా మీతో ఈ బిగ్ బుక్ అధ్యయనం మళ్ళీ ఆ, చేయడానికి ఇక్కడ మీ ముందుకు వచ్చాను కదా. మనందరం కలిసాము. ఒక్కసారి ప్రశాంత ప్రార్థనతో మొదలు పెడదామండి. ఆ దేవా, నేను మార్చలేని విషయములను అంగీకరించుటకు నాకు ప్రశాంతతనిమ్ము, మార్చగలిగిన విషయములను మార్చుకున్నట్టుకు ధైర్యం నిమ్ము, మరియు పైరెంటికి గల తేడాను తెలుసుకొని వివేకము నిమ్ము. ఎస్, ఆలివర్. Thank you. And we are on There is a Solution, page 17. One thing I'll just mention it to the group. I'm dressed in a suit because I have to go to a funeral after the meeting. One of my friend's sisters died, so I have to show up for him and support him. So I may not be able to stick around as long as last week. అందరికి ఒక్క మనవి చేసుకుంటున్నారు. ఆలివరు ఆయన కోటు టై అన్ని ఎందుకు వేసుకున్నాడంటే, ఎవరో వాళ్ళ ఒక స్నేహితుడి అక్క చెల్లెలు ఎవరో పోయాట, వాళ్ళని పరామర్శకి వెళ్ళాలి, నేను సంతాపానికి వెళ్ళాలి. సో ఆ, గంట అవగానే ఇవాళ ప్రశ్నోత్తరాలుకి సమయం ఉండకపోవచ్చు, నేను పరిగెట్టి అక్కడికి వెళ్ళాలి అని మీకు ముందే మనవి చేసుకుంటున్నాను, క్షమించాలి అని చెప్తున్నాను. ఎస్, ఆలివర్. Thank you. It's good to know there is a solution, first of all. I didn't have one. My solution was just drink more and try not to think about it. We of Alcoholics Anonymous, that word again, know thousands of men and women who were once just as hopeless as Bill. We're all like Bill. Nearly all have recovered. They have, by recovered, they mean they've solved the drink problem. It doesn't mean we're cured. It doesn't mean that we will never drink again because, we can always go back if we let up on the spiritual program of action, but we've solved the drink problem for today. We are, well, do you want to translate that or want me to keep going? ఐ విల్ డూ దాట్. ఇవాళ మనం రెండో అధ్యాయంకి వచ్చామండి. పరిష్కారం ఉంది. అసలు మొట్టమొదటి విషయం ఏంటంటే, అసలు పరిష్కారం ఉంది అని తెలుసుకోవడంలోనే చాలా ఆనందం ఉందండి నాలాంటి తాగుబోతుకి. ఎందుకంటే ఇంతకుముందు మరి ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రామ్ కార్యాచరణ మొదలు పెట్టే ముందు నాకు ఒకటే పరిష్కారం, నా సమస్యలన్నిటికీ ఒకటే పరిష్కారం, అది ఆల్కహాల్, మద్యం, మందు. అది మానుకుని వేరే పరిష్కారం ఉందని తెలుసుకోవడమే ముందు చాలా మంచి విషయం. అయితే మొదటి వాక్యంలో ఎలా అన్నారంటే, బిల్ లాగే ఒకప్పుడు ఏమాత్రం ఆశ లేని స్థితిలో, నిరాశజనకమైన స్థితిలో ఉన్న అనేక వేల మంది స్త్రీ పురుషుల గురించి ఆల్కహాలిక్స్ అనానిమస్ కు చెందిన మాకు తెలుసు. మాకు అన్నది ముఖ్యమైన మాట. ఇది ఇంగ్లీష్ లో వి అని మొదటి పదం. ఈ ప్రోగ్రాం నాకు తెలుసు ప్రోగ్రాం కాదండి, మాకు తెలుసు ప్రోగ్రాం అని చెప్తున్నాడు. ఒక్కడిని మనం ఏం చేయలేకపోవచ్చు, అందరం కలిసికట్టుగా మిత్రమండలిలో మాత్రం చమత్కారాలు చేయొచ్చు. ఇంచుమించు అందరూ కోలుకోగలిగారు. అంటే కోలుకున్నావా, అయిపోయిందా, జబ్బు అయిపోయిందా, ఇంక జబ్బు లేదా అంటే ఈ వాటికి కోలుకున్నాం. ఎక్కడి నుంచి కోలుకున్నాం అంటే నిరాశాజనకమైన పరిస్థితి నుండి ఆశాజనకమైన జీవితాన్ని గడిపే వరకు వచ్చాము అన్నది కోలుకున్నాము అన్నారు. కానీ పూర్తిగా మరెప్పుడు జబ్బు మనలో లేదు, ఛాయలు ఏమి లేవు, వెళ్ళిపోయింది, ఇంక మనం దాని గురించి బెంగపడక్కర్లేదని ఎవరు అంటల్లా. కోలుకున్నాము, ఇవాళకి కోలుకున్నాం. ఎస్, ఆలివ్. Thank you. We are average Americans. Obviously, that's not broad enough now. But when this was written, the first 100 members were all Americans. Now it's a global fellowship. All sections of his country and many of its occupations are represented. All sections of his world and many of its occupations are represented, as well as many political, economic, social, and religious backgrounds. I mean, what's powerful about this is that as AA has expanded beyond America, it's become even more true, their point here. We are people who normally would not mix. I mean, I've never been to India. I may never go to India. We would never interact with one another, normally speaking. Do you want to translate that or should we keep going? యా, విల్డు. సో త్రాగుడు సమస్యను వారు పరిష్కరించుకున్నారు ఇవాళకి అని చెప్పారు కదా. ఎవరు మేము మాకు ఇదంతా ఈ సమూహం ఏమిటి అంటే, మేము సాధారణ అమెరికన్ పౌరులము. ఇవాళ అది 39లో అమెరికన్ పౌరులే ఉన్నారు అందరూ.
ఆ స్త్రీలు తక్కువ మంది, పురుషులే ఎక్కువ మంది, అమెరికన్ దేశస్థులు. అప్పుడు కథ అది. ఇవాళ మనం దాన్ని వేరేగా మార్చి చదువుకోవచ్చు. మేము సాధారణ ప్రపంచ పౌరులు అని కూడా చదువుకోవచ్చు. ప్రపంచం అంతటా ఉందని మీకు తెలుసు. అసలు మీరే రుజువు దానికి అని చెప్తున్నారు వాళ్ళు గారు. మనం అంత ఇండియా నుంచి కోలుకున్న నలుగురం కలిసి మాట్లాడుకుంటున్నాం కదండి. ఈ దేశంలోని అన్ని వర్గాల వరకు, వృత్తుల వరకు వారు మాలో ఉన్నారు. అన్ని వర్గాల వారు, అన్ని వృత్తుల వాళ్ళు ఉండడం నిజం. అయితే ఇప్పుడు ఈ దేశం కాదు, ఈ భూప్రపంచం అని కూడా చదువుకోవచ్చు. అలాగే ఎన్నో రాజకీయ, ఆర్థిక, సామాజిక మతాల పూర్వపరాలను కలిగి ఉన్నాం. అంటే మనం ఎక్కడి నుంచి వస్తాం అనేది ముఖ్యం కాదు, ఎందుకు వస్తాం అనేది ముఖ్యం. ఎందుకు వస్తాం అంటే అందరం ఉమ్మడి సమస్యతో వస్తాం, ఉమ్మడి పరిష్కారం వెతుక్కుంటూ వచ్చాం, ఇప్పుడు ఉంది అని చెప్తున్నారు. ఆ రాసిన నాడు కంటే ఇవాళ దానికి చాలా ఇంకా బలోపేతంగా ఉంది దాని సందేశం. ఎందుకంటే నిజంగానే అన్ని రాజకీయ, ఆర్థిక, సామాజిక మతాలు అందరూ ఉన్నాం, ప్రపంచ దేశాలు అన్నిటిలోంచి ఉన్నాం. ఆలివర్ అంటున్నారు, నేను ఇండియా రాకపోవచ్చు, ఇంతవరకు రాలేదు, నా జన్మలోనే రానేమో ఇండియా, తెలీదు ఎలా జరుగుతుందో. ఎటొచ్చి మీతో కలిసి మిత్రమండలి వాళ్ళు కూర్చునే సాంకేతిక పరిజ్ఞానం మనకు ఉంది కాబట్టి అదృష్టం. అయితే 39లో ఇది ఊహించారంటే తెలీదు. కానీ ఆ, అది సుమారు ఇంకా ఆల్రెడీ 90 ఏళ్ళు అయిపోయింది కదా అది మొదలయ్యి, ఇది రాసి. కానీ ఇవాళ చూడండి, అన్ని వర్గాల వాళ్ళం, అన్ని మతాలు, అన్ని దేశాలు అందరం కలిసి ఉన్నాం. మేము సాధారణంగా ఇతరులతో కలుపుకోలుగా ఉండం. అది మనం ఇక్కడ కలిసే మనుషులతో మామూలు సాధారణ జీవితంలో మనం కలిసి ఉండొచ్చు, కలవపోయి ఉండొచ్చు. గట్టిగా చెప్పాలంటే నాకు మీతో జీవితంలో అవ- కలిసే అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, తటస్థపడి ఉండకపోవచ్చు. అయితే ఈ సమస్య మనందరినీ దగ్గరికి తెచ్చింది. ఎస్. Thank you. But there exists among us a fellowship, a friendliness, and an understanding which is indescribably wonderful. That's a beautiful phrase there. It reminds me of what Bill was saying on page 8. But it's wonderful beyond anything that we could put into words. We are like the passengers of a great liner the moment after rescue from shipwreck, when camaraderie, joyousness, and democracy pervade the vessel from steerage to captain's table. When I take people through this, I ask them if they've seen the movie Titanic because that captures this perfectly. You have Kate Winslet's character literally eating at the captain's table, and Leonardo DiCaprio is down in steerage with the other peasants, the poorest people on the ship. And when the ship is going, there's a hierarchy and a rank, and you're not allowed to do certain things if you're too poor. When the ship goes down, whoever gets into the lifeboats is just happy to be there. How rich you are, how poor you are, it doesn't matter. You can't wave your money around and get the other people on the ship to go a certain way. If everybody in the ship wants to go left and the richest man on the boat wants to go right, the boat's still going left because democracy is what's happening in this lifeboat. Unlike the feelings of the ship's passengers, however, our joy and escape from disaster does not subside as we go our individual ways. So, with Titanic or any other shipwreck, eventually everybody gets rescued who didn't die, and they get brought to, in that case, New York. And in New York, the rich people say to the poor people, well, it was nice spending 10 hours in a lifeboat with you. Enjoy working in the field or working in the mine. I'm going to go off and spend my father's money. In AA, that never happens. In AA, if I decide that I'm too successful and too wealthy and too powerful, and I'm going to leave AA, we're still in the North Atlantic. So it'd be like if I just left that lifeboat and walked into the middle of the ocean. I've seen people do that. I've seen people decide that they don't need AA anymore and leave AA, and they get the same results you would get if you were in the lifeboat and walked into the ocean. It does not work out very well for them. The feeling of having shared in a common peril is one element in the powerful cement which binds us. So it's like cement. Cement's more than just cement mix. It's sand and water and other stuff. That in itself would never have held us together as we're now joined. So I can go to a bar and find 100 alcoholics who share the same obsession with alcohol that I suffer from, but we're not united by anything. Just by the fact that we all like to drink, that doesn't bring us together. I even translate all that. యా. మేము, మనం సాధారణంగా కలుపుకోలుగా ఉండే వ్యక్తులం కాదు, మామూలుగా జీవితాల్లో మనం తటస్థపడి ఉండేవాళ్ళం కాదు ఒకరికొకరికి. అయితే కానీ వర్ణించిన అలవిగాని అద్భుతమైన బంధం, స్నేహం, అవగాహన మా మధ్యలో నెలకొని ఉన్నాయి. వర్ణించడానికి అలవిగా అంటే అసలు ఇది చెప్పలేనంత ఆశ్చర్యం, అద్భుతం కలిగించే
ఒక సత్సంబంధం మనందరి మధ్యలో కలిగి ఉంది, మనని కలిపి ఉంచుతోంది. మనం ఎలాంటి వాళ్ళం అంటే తుఫానులో దెబ్బతిన్న పెద్ద నౌకలోని ప్రయాణికులు లాంటి వాళ్ళం మేము. నౌకా ప్రమాదం నుండి రక్షింపబడిన తర్వాత స్టీరేజ్ నుండి కెప్టెన్స్ టేబుల్ వరకు మొత్తం అందరిలోనూ ఉండే సంఘీభావం, ఆనందం, ప్రజాస్వామ్య వాతావరణం మాలోనూ చోటు చేసుకుని ఉంటాయి. సో ఈ స్టీరేజ్ అంటే ఏంటి, కెప్టెన్స్ టేబుల్ అంటే ఏంటి, ఈ నౌక వ్యవహారం ఏంటి అంటే, టైటానిక్ సినిమా చూసారా అని అడుగుతున్నాడు. టైటానిక్ సినిమాలో కథానాయకుడు మామూలు టక్కర్ దొంగవాడు, మా పేదవాడు. ఆ, అందరు పేదవాళ్ళు అందరూ ఎక్కడ ఉంటారో కింద అట్టి కింద అంతస్తులో వాడికి ఏర్పాటు చేశారు చిన్న గది. గదో లేకపోతే 10 మందితో కలిసి ఉంటున్నాడు వాడు. కథానాయకి ఆ, ఆవిడ ఎవరినైతే ప్రేమిస్తాడో ఆవిడ చాలా డబ్బున్న ఆవిడ. సో అందరూ పెద్ద ధనవంతులందరితో పాటు కెప్టెన్ వాళ్ళందరితో పాటు ఆ షిప్ నాయకుడు ఎవరైతే ఉంటాడో కెప్టెన్ వాళ్ళతో కూర్చొని ఉంటుంది అన్నమాట. సో ధనవంతులకి ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి చాలా పెద్ద తేడా ఉంది, అడ్డుగోడలు ఉన్నాయి అక్కడ కూడా. అయితే నౌక సరే ప్రమాదంలో చిక్కుందని మనకు తెలుసు, నౌక మునిగిపోతోందని తెలుసు. మునిగిపోయినప్పుడు కొంతమంది రక్షింపబడ్డారు. రక్షింపబడినప్పుడు ఇంకా నీ ధనము లేదు, ధనవంతులు లేదు, ధనం లేని వాళ్ళు లేరు, అందరూ రక్షింపబడిన వాళ్ళే. అందరూ, అందరికీ కావాల్సింది ఒకటే, జీవితం మీద తీపి. కాబట్టి అందరం అక్కడికి రక్షింపబడ్డం ఏదో లక్కీగా, మనం ఏంటి మన అదృష్టం బాగుండి అందులో చేరాం. ఇప్పుడు మిగిలిన వాళ్ళందరూ కూడా ఒడ్డు చేరుకున్నారు, అందరూ కలిసికట్టుగానే చేరుకున్నారు. అక్కడ ప్రజాస్వామ్య భావం ఉంటుంది. ఎందుకంటే నేల ఇటుంది, సముద్రం ఇటుందంటే అందరూ నేల వైపుకే వెళ్తాం. రక్షణ అయ్యాక ఆ, ఆ, కాపాడడానికి వచ్చిన చిన్న చిన్న పడవల్లో అందరూ ఎక్కడికి వెళ్ళాలి అక్కడికే వెళ్తాం. అయితే నౌకా ప్రయాణికుల అనుభూతుల్లా కాక నా వ్యక్తిగత జీవితాలు ఎవరికి వారం కొనసాగిస్తున్న గొప్ప ప్రమాదం నుంచి తప్పించుకున్నామన్న మా ఆనందం ఏమాత్రం తగ్గిపోదు. అది మామూలుగా ఇప్పుడు ఏదో నిజంగా నౌకా ప్రమాదంలోనో విమాన ప్రమాదంలోనూ తప్పించుకున్న వాళ్ళనే అనుకోండి. ధనవంతులు ఉన్నారు, ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అందరూ ఉన్నారు, రక్షింపబడ్డారు, ఒడ్డుకు చేరుకున్నారు. చేరుకున్నాక ఏమవుతుందండి? ఈ 10 గంటలు నాతో పాటు ఉన్నావు నాయనా, నువ్వు ఈ పడవలో, చాలా సంతోషం, నిన్ను కలవడం చాలా సంతోషం. ఏముంది, రేపు పొద్దున నీ పనికి నువ్వు వెళ్ళు, నేనేమో మా నాన్న మహల్కి వెళ్తాను, నా డబ్బున్న జీవితానికి నేను వెళ్ళిపోతా అని చెప్పి మళ్ళీ ఎవరి వర్గానికి వాళ్ళు, ఎవరి జీవితానికి వాళ్ళు వెళ్ళిపోతారు, ఎవరి దారిని వాళ్ళు. ఆ తర్వాత వాళ్ళకి కలిసే అవకాశం కలగచ్చు, కలగకపోవచ్చు. కానీ ఏదో మనం ఒక్క మాట కలిసాక నాకు ధనం ఉంది, లేకపోతే నాకు పెద్ద హోదా ఉంది, నాకు ఇది ఉంది అది ఉంది అని చెప్పి వెళ్ళిపోవటం అనేది ఉండదు. అలా వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. ఉన్నవాళ్ళు ఏమవుతుందో మనం తరచు చూస్తూనే ఉంటాం. మళ్ళీ తాగడమో, తర్వాత మళ్ళీ వాళ్ళు మనకు కనబడకుండా పోవడమో, కనుమరుగైపోవడమో జరుగుతుంది మామూలుగా. సో మనం ఇక్కడికి వచ్చి కలిసాం కదా అని చెప్పి ఒకసారి అందరికీ అమ్మయ్య అని చెప్పి వెళ్ళిపోవడం కాదు. ఇక్కడ మన ఆనందం ఏమాత్రం తగ్గిపోదు అంటున్నాడు. అందరం ఒకే రకమైన ప్రమాదాన్ని ఎదుర్కొన్నామన్న భావం మమ్మల్ని గట్టిగా కలిపికట్టుగా ఉంచుతుంది. ఇప్పుడు ఏమన్నాడు, ఇది ఇంగ్లీష్లో ఏమన్నాడంటే సిమెంట్ లాగా అన్నాడు. అంటే మనం అందరం ఒక ఉమ్మడి ప్రమాదాలను తప్పించుకున్నాం అన్నది మన జ్ఞాపకంలో ఉంటుంది. అది సిమెంట్ లాంటిది. సిమెంట్ ఒక్కటి సరిపోదండి. ఇది మేస్త్రి పని చేసిన వాళ్ళకి కానీ చూసిన వాళ్ళకి కానీ తెలుసు. సిమెంట్ ఒకటి సరిపోదు కదా, ఇసుక కావాలి, నీరు కావాలి, దానికి అది గట్టిగా ఇటుకలు రెండు కలిసి ఉండాలి, అతుక్కోవాలంటే దానికి చాలా కాసు ఉంది. ఆ ఒక్క భావమే, ఆ భావం ఉంది కానీ ఆ భావం ఒక్కటి సరిపోదు. అయితే కేవలం ఈ భావం ఒక్కటే ఇప్పుడు మేము కలిసి ఉన్న విధంగా ఉండడానికి కారణం కాదు. ఉమ్మడి ప్రమాదం కాదు మనందరం కలిసికట్టుగా ఉన్న కారణం. ఇక్కడ చేరడానికి కారణం ఉమ్మడి ప్రమాదం. ఇక్కడ మన కలిసికట్టుగా ఉంచుతున్నది ఏమిటి చెప్పబోతున్నాడు ఆలివర్. Thank you. The tremendous fact for every one of us is that we've discovered a common solution. So not only do we have a common problem, we have a common answer to that problem, which is what distinguishes us from just a bunch of drunks in a bar. We have a way out on which we can absolutely agree and upon which we can join in brotherly and harmonious action.
What that means is that it's something that we can all do regardless of our views on religion, politics. It doesn't require you to have the same belief in God as me. It doesn't require you to be a member of my country. It doesn't require you to be a member of my political party. None of that is required. It's as broad-based as possible. This is the great news this book carries to those who suffer from alcoholism. This is great news. Do you want me to keep going or are you going to stop there? Yeah, keep going. One more Okay. paragraph. An illness of this sort, and we have come to believe in an illness as opposed to a sin, we talked about this before, involves those about us in the way no other human sickness can. If a person has cancer, all are sorry for him and no one is angry or hurt. So if I get cancer, I have 3 months to live, let's say I smoke 6 packs of cigarettes a day. No one is going to bring that up. It's your fault for smoking so many cigarettes. Serves you right. You're a real jerk. Everybody's going to feel sorry for me. Everyone's going to surround me with love and affection. And when I die, I'm going to have, a family and friends and everything else to see me off. I'll leave a life behind. But not so with the alcoholic illness. With it goes annihilation of all the things worthwhile in life. So instead of smoking 6 packs a day and getting cancer, I just go back to drinking. Well, I lose my family, I lose my job, I lose my friends, I burn everything in my life to the ground. And then when I'm alone and miserable and broken, that's when I die, and nobody comes to my funeral. Maybe my mom. And when you hear I died, your reaction is good, that guy owed me money, or if you're a nice person, you might say, well, at least his suffering is over. But a lot of the people that would have come to my funeral or would have loved me and missed me will just be like, good riddance, that man hurt me a lot. I don't like him very much. They'd be very upset. Anyway, it engulfs all whose lives touch the sufferers. And so the closer you are to me, the more you suffer. The way I view it is like a nuclear blast. If Russia launched a nuclear weapon at Kiev right now, I don't think any of us are in Ukraine. So we would not know about that right away. We would hear about it, and that's horrible, but we're not directly affected. If we were in Ukraine, but hundreds of miles away, we would see the light. Maybe we would hear the sound. But again, we're too far away to be directly affected. If we're 50 miles from the blast, we have some problems. We might get some fallout. We better get to a shelter. If we're 30 miles from the blast, we are in real trouble. We may very well die. We need to get to a shelter right away. We might get radiation sickness regardless. If we're 30 yards away, we don't have any problems ever again. We are dust. We are gone. It's the same way with alcoholism. If you tell me that your grandfather drank himself to death, it doesn't affect me. I'm sorry to hear that. Sorry for what happened to you. My next door neighbor or somebody down the street drinks too much. I suffer some consequence in that the cops get called to my block more often. There's more noise and trash, something like that. Depending on how close you get to me, like the more the effect is. So friends, may can end the friendship, but meanwhile they might lose some money or some respect or some inconvenience suffered. Bosses can get stolen from, and then they fire the alcoholic. Significant others, boyfriends, girlfriends can break up with the person, but first they suffer. Spouses can get divorced, but they suffer even more than the boyfriend or the girlfriend would. Then you have the people that are chained to the alcoholic, and these are the people in the blast zone. These are the ones that can't, run away or fire you or anything like that. These are your children, your parents, your siblings. These people are stuck with you, and so they are there for the long haul of the pain of alcoholism as it continues to pound into your life. It brings misunderstanding, fierce resentment, financial insecurity, disgusted friends and employers, warped lives of blameless children, sad wives and parents. Anyone can increase the list. These are called the 8 points of annihilation. But reality is that you can increase the list with your own experience of what the people in your life suffered. And if I pretend that nobody suffered from alcoholism but me, I'm being very dishonest because if you brought in my family and my friends and my former friends and my former employers and everyone else, law enforcement, and asked them how they dealt with my alcoholism, you would hear a very different story than you would hear from me. And so increase the list by looking at your own past and looking at the people that might have a might have suffered a little bit from what you were doing. Sorry, that's a lot to translate. ఇట్స్ ఆల్ గుడ్ థ్యాంక్ యూ. సో అయితే ఇందాక చెప్పుకున్నాం కదా, సిమెంట్ ఒకటి సరిపోదు ఏంటి కదా అని. మమ్మల్ని అందరినీ కలిసి ఇక్కడ ఉమ్మడిగా ఉంచే ఆ, ఆ బంధం ఏమిటి అంటే, పైగా అది అలవి కాని వర్ణించడానికే అలవి కాని బంధము స్నేహము అని ఇప్పుడే చెప్పాడు కదా. ఏమిటండి ఇది ఈ బంధం అంటే, మా ప్రతి ఒక్కరి విషయంలోనూ గొప్ప వాస్తవం ఏమిటంటే, గొప్ప వాస్తవం ఏమిటంటే
మేమందరం కలిసి ఒక ఉమ్మడి పరిష్కారాన్ని కనుగొనగలగటం. అది ఉమ్మడి ఇప్పుడు సమస్య ఒక్కటే సరిపోదు. అది మన ఇక్కడ తెచ్చి ఉండొచ్చు. మనం ఇక్కడ సమూహమే ఉన్నాం. దానివల్లనే కారణం అదే. ఎటు నుంచి ఇక్కడ ఉండిపోవడానికి కారణం ఏంటంటే ఉమ్మడి పరిష్కారం. మేమంతా పరిపూర్ణంగా ఆమోదించే మంచి మార్గం ఒకటి మాకు లభించింది. అదే మన ప్రోగ్రామ్ అని మనకి గోచరిస్తుంది కదా ఇది చదవగానే. మా మా అందరినీ సోదరభావంతో కట్టిపడేసి సమైక్యంగా పనిచేసే అద్వితీయమైన మార్గం ఇది. అది ఒకటి సోదరభావంతో కట్టిపడాడు. ఇక్కడికి వచ్చిన వాడు అందరూ కూడా సోదరభావంతో కలిగి ఉంటాం. ఇక్కడికి వచ్చి కొన్నాళ్ళు ఉన్నాక నువ్వు వేరు నేను వేరు కాదు, నేనే నువ్వు నువ్వే నేను అన్నది సోదర భావం. ఎందుకంటే ఇద్దరం ఒక తల్లి కాని బిడ్డల్లా ఉంటాం ఇక్కడ. మన హోదాలు కానీ మన ధనం ఎంత ఉంది ఎంత లేదు, ఎంత చదువుకున్నాడు ఎంత చదువుకోలేదు, కారులో వస్తాడా నడుచుకొని వస్తాడా మీటింగ్కి, ఈ దేశం వాడా ఆ దేశం వాడా, అసలు స్త్రీయా పురుషుడా, వీటికి అసలు ఏవి అతీతంగా ఉంటుందండి ఈ బంధం. ఎందుకంటే మన సోదరభావంతో కట్టుబడే సమైక్యంగా పనిచేసేలాగా చేసే అద్వితీయమైన మార్గం మన ఉమ్మడి పరిష్కారం, మన ఏ ప్రోగ్రాము. తాగుబోతనంతో బాధపడుతున్న వారికి ఈ గ్రంథం అందించగలిగే గొప్ప వార్త ఇది. ఇది గుర్తుపెట్టుకోండి, 39లో రాశారు. చాలా మందికి ఇంకా అంటే ఈ రెండు నగరాల్లో అప్పుడప్పుడే వస్తోంది మిత్రమండలి అని చెప్పుకున్నాం. ఇంకా మొదలయ్యే 4 ఏళ్ళైంది మన మిత్రమండలి లాంటిది. అసలు పూర్తిగా వ్యాపించలేదు. ఇదే అమెరికా దేశంలోనే. ఇంకా బయట ప్రపంచంలో అయితే అసలు వాళ్ళకి తెలియదు ఇంకా ఈ కథ. ఈ పుస్తకం ద్వారా ఈ గొప్ప వార్త తెలియజేస్తున్నామని ఇది వార్తాపత్రిక లాగా కూడా వాడుతున్నారు ఈ మాటని. అందరికీ చెప్తున్నారు వినండి 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 అని డోలు వేయించినట్టుగా. ఏమండి చాలా గొప్ప పరిష్కారం ఉందండి, ఒక్కసారి వచ్చి మా మాట వినండి అని చెప్పడానికి కూడా వాడుతున్నారు ఈ పుస్తకాన్ని. ఈ రకమైన వ్యాధి మళ్ళీ పేరాకు వస్తే దీన్ని ఒక వ్యాధి అని కూడా మేము నమ్మటం జరిగింది. సో వ్యాధ కాదా ఇలాంటి వాగ్వివాదం పక్కన పెట్టి ఇవాళ కూడా కొట్టుకుంటున్నారండి. ఆల్కహాలిజం తాగుబోద్దనం వ్యాధ కాదా అని చెప్పి శాస్త్రజ్ఞులు వాళ్ళు వీళ్ళు. వాళ్ళ సంగతి సరే, మనం ఏం నమ్ముతున్నాం బిగ్ బుక్ ప్రకారం ఏంటంటే దీన్ని ఒక వ్యాధిగా మేము నమ్మడం జరిగింది అని చెప్పేశాడు నిక్కచ్చిగా. అయితే ఈ వ్యాధి గొప్ప విచిత్రం ఏంటంటే ఇతర అన్ని వ్యాధులకు భిన్నంగా మాతో సంబంధం ఉన్న అందరినీ కలుపుకుంటుంది. అది వ్యాధి ఎలాంటిదంటే ఒక మనిషి క్యాన్సర్ వ్యాధి వస్తే అందరూ అతని గురించి విచారిస్తారే తప్ప కోపగించుకోరు. అకస్మాత్తుగా ఒక మనిషికి క్యాన్సర్ వస్తే అయ్యో పాపం అనుకుంటాం. మన ఇంట్లో అయితే అయ్యో పాపం అనుకుంటాం. నాకు క్యాన్సర్ వస్తే అయ్యో పాపం రావడానికి క్యాన్సర్ వచ్చింది అనుకుంటా. ఒకవేళ నా క్యాన్సర్కి కారణం నేను జీవితాంతం 6 పెట్టెలు సిగరెట్లు తాగాను అనుకోండి, అయినా కూడా తాగితే తాగాడురా సిగరెట్లు, కాకపోతే పాపం క్యాన్సర్ మరీ అన్యాయం కాదురా పాపం, చిన్న చిన్న పిల్లలు రా అది ఇది అనుకుంటాం మనం. జాలి కలుస్తుంది పక్కవాడికి మన మీద క్యాన్సర్ వచ్చినా కూడా. అంత తీవ్రమైన వ్యాధి వచ్చి చావు బతుకుల్లో ఉండి పోయినా కూడా మనసు గాయపరుచుకోరు ఎవరు కూడాను. అయ్యో పాపం అని జాలిభావంతో వస్తారు. చాలా ఆ, ఏమైనా సాయం చేయగలనా అని కూడా అడుగుతారు. కానీ తాగుబోతనం వ్యాధి విషయంలో అలా అస్సలు కాదు. అలా కాదు. దీని కారణంగా జీవితంలో అత్యంత విలువైన విషయాలన్నీ దహించి వేయబడతాయి. దహించి వేయబడడం అంటే కరెక్ట్ గా చెప్పారు ఇక్కడ. ఎనైలేషన్ అన్నారు ఇంగ్లీష్ లో, అంటే సర్వనాశనం. ఇంగ్లీష్ లో ఎనైలేషన్ అంటే. కానీ ఇక్కడ దహించి వేయబడడం కూడా బాగుంది. దహించి వేయబడడం అంటే పూర్తి నిప్పులో వేసినట్టు మొత్తం భస్మం అయిపోతుంది అనమాట. ఇది అసలు భస్మాసుర హస్తం ఆ, ఈ జబ్బు తాగుబోతనం అనేది. ఈ బాధితునితో సంబంధం ఉన్న అందరి జీవితాలని చుట్టుముడుతుంది. అది నిప్పులాగా చుట్టుముడుతుంది. ఇది అపార్థాలను, విపరీతమైన క్రోధావేశాన్ని, ఆర్థిక అభద్రతను, విసిగెత్తిపోయి అసహించుకునే స్నేహితులను, యజమానులను, వికృతం చేయబడిన అమాయకులైన పసిపిల్లల జీవితాలను ఈ వరుసగా చెప్తున్నాడు కదా. అయితే ఇక్కడ చెప్పుకోదలుచుకున్న విషయం ఏంటంటేనండి, ఇది ఒక అణ్వస్త్రాలు
ప్రయోగిస్తే ఎలా ఉంటుంది, న్యూక్లియర్ వెపన్స్ ప్రయోగిస్తే ఎలా ఉంటుందో అలాంటి విషయం అండి. ఇప్పుడు ఏదో రష్యా పోయి యుక్రెయిన్ మీద అణ్వస్త్రం వదిలింది అనుకోండి, మనం చాలా దూరాన్ని ఉన్నాం. మీరు భారతదేశంలో అయినా మేము అమెరికాలో అయినా చాలా దూరం ఉన్నాం ఆ క్షేత్రం నుంచి. మనం వింటాం, దాని గురించి వార్తల్లో వింటాం అంతే. మనల్ని అసలు ఏ విధంగానూ అది మనకి ఇబ్బంది కలిగించదు. అయితే ఆ ఊరికి ఒక 500 మైళ్ళ దగ్గర ఉంటే అయ్యో మన దేశంలో ఇలా జరిగిందా అని కొంచెం బాధ ఎక్కువ కలుగుతుంది. 50 మైళ్ళ దూరంలో ఉంటే కనిపించవచ్చును కూడా దాని పర్యవసానాలు. 5 మైళ్ళ దూరంలో ఉంటే చప్పుడు వినిపిస్తుంది. 500 అడుగుల దూరంలో ఉంటే అసలు గొడవే లేదు, మనం భస్మం అయిపోతాం ఆ క్షణంలో. సో చెప్పేది ఏంటంటే ఆల్కహాలిక్ ఒక అణు ప్రమాదం లాంటి వాడు. వాడికి దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే భస్మం అయిపోతారు. వాళ్ళ జీవితాలు కూడా మన జీవితంతో పాటు భస్మం అయిపోతాయి. అంచేత నేను ఏమంటున్నాడంటే, ఇప్పుడు మనం వచ్చిన కొత్తలో నేను తాగాను నీకేమిటి ఇబ్బంది అని మనం ఇంట్లో ప్రశ్నిస్తూ ఉంటాం. తాగుబోతనం మనం తాగుతూ ఉన్న రోజుల్లో, తాగుబోతనం మంచి పెట్టిరైపోతున్న సమయంలో నేను తాగుతున్నా నీకేంటి గోడ. ఇంకా కొంతమంది మనలో ఏంటంటే నా డబ్బు నా ఇష్టం, నేను తాగుతున్నా నీకేంటి గోళ, అసలు నీకేమైనా ఇబ్బంది కలిగిందా, నేను కదా చస్తుంది, ఒకవేళ చేస్తే నేను చేస్తున్నా నీకేంటి అంటాం. అలా అనుకున్న ప్రతివాడు స్వార్థపరుడు అని ముందు ముందు మనం తెలుసుకుంటాం. ఎందుకంటే మన జబ్బు పక్క వాళ్ళని ప్రభావితం చేయక తప్పదు. నిజానికి మనకి ఎంత దగ్గరగా అవతల వాళ్ళు ఉంటే వాళ్ళు అంత దీనివల్ల ప్రభావితం అవుతారు, వాళ్ళు అంత కృంగిపోతారు. అలా కృంగిపోయిన వాళ్ళ కథే ఇక్కడ రాస్తున్నాడు. ఎవరు వీళ్ళంతా? మన అసహించుకునే స్నేహితులు, యజమానులు, వికృతం చేయబడిన అమాయకులైన పసిపిల్లల జీవితాలు, దుఃఖపూరితమైన భార్యలు, తల్లిదండ్రులను, వీళ్ళు మనందరం గాయపరిచాము వాడిని మన తాగుడు వల్ల. కాకపోతే గాయపరచలేదు అన్న మనం అభిపెట్టుకున్నాం అంతే. ఎవరైనా ఈ జాబితాను పెంచుకుంటూ పోవచ్చు. మీ అనుభవం బట్టి ఇదో వీడేదో తల్లిదండ్రులు, భార్య, బిడ్డలు వగేర వగేర చెప్పాడు. మీకు కావాల్సింది జోడించుకోండి. అయితే ఒకటి మాత్రం నిజం, మనం తాగి మన ఒక్కళ్ళనే కాదు చాలా మందిని మనతో పాటు కూడా బాధ పెట్టాము అన్నది సారాంశం. ఎస్ ఆలివర్. Thank you. One other point I wanted to make about that just occurred to me. The ripple effect of how we behave. And that's, obviously it all engulfs all the lives touch the sufferers. We can see some of that, but it's like a butterfly flapping its wings in the Amazon that causes a tidal wave in Japan. If I've harmed you in some way, if I stole your car, I know I did that. And sorry to jump ahead. This is 9 step stuff, but I don't know how that affected you. And so losing your car might have cost you your job, which might have cost you your home, which might have cost you your marriage, that kind of thing. It goes in reverse too. One nice thing I do for somebody, if I take somebody through the steps, maybe they help somebody else through the steps, and then that person reconciles with their wife and they have children. And so because I took these right actions, it causes a family to be created. And so we never know how we show up in the lives of those around us, but we can see some of the immediate effects. You certainly know how you've harmed those, in the most direct sense. We hope this volume will inform and comfort those who are or who may be affected. There are many, not just alcoholics. Highly competent psychiatrists who have dealt with us have found it sometimes impossible to persuade an alcoholic to discuss the situation without reserve. I don't know how it is in India, but in America, I don't trust these people because I have to pay them, and I have to pay you to care about me. That means that you don't really care about me. And what I say to people is, go to your psychiatrist that you've gone to for years and say, bad news, I lost my job. I won't be able to pay you for 6 months until I start working again. Can I keep seeing you for free? And then you'll find out how good of a friend they are. And knowing that's always in the background, I am not inclined to open up to these people or trust them in the fullest sense, because at the end of the day, they're just in it for the paycheck. They don't really care about me. Strangely enough, wives, parents, and intimate friends usually find us even more unapproachable than do the psychiatrist and the doctor. Well, with these, at least the psychiatrist and the doctor haven't hurt me personally, usually. Whereas these other people, I blame them for my alcoholism. If you were better parents, if you were better friends, if you were better people, I wouldn't be drinking like this. It's your fault that I wake up at 7 in the morning and drink fortified wine. Do you want me to stop there or you want to go to the next paragraph? Yes, stop, please. All right.
యా. సో ఇందాక మన జీవితాలు, ఎవరి జీవితాలు సర్వనాశనం చేసామంటే మంది కాకుండా చాలా మంది చేసాం. ఆ జాబితా మనం రాసుకోవచ్చు మన అనుభవం నుంచి అనుకున్నాం కదా. అటు వచ్చి ఇంకొక విషయం తట్టిందని చెప్తున్నాడు. ఏంటంటే ఇప్పుడు ఒక ఆ, నీళ్లు ఉన్నాయనుకోండి, సరస్సు లాంటిది ఉందనుకోండి, అందులోకి ఒక రాయి వేసామనుకోండి, అలలు అలా ప్రవహిస్తూ వెళ్తాయి. ఆ అలలు ఎంతవరకు ప్రవహిస్తాయో మన ఊహకు అందం. రాయి వేసిన చోటే మనకేం దృష్టి చూస్తున్నాం, రాయి వేసింది మనం. ఎటు వచ్చి ఆ అలలు ఎంత దూరం ప్రవహించాయో మనకు తెలియదండి. ఇప్పుడు నిజానికి చెప్పానంటే, ఇప్పుడు నేను అనుకుంటాను, ఓ మనిషికి దగ్గర నేను ₹1,00,000 అప్పు చేశాను, వాళ్ళకి తిరిగి ఇవ్వలేదు అని చెప్పి 9వ సోపానం వచ్చే వేళకి, ఇంకా మనం అక్కడ లేవనుకోండి పుస్తకంలో, బట్ 9వ సోపానం వచ్చే వేళకి వాడికి ₹1,00,000 తిరిగి ఇవ్వాలి, పోనీ ఏదో వడ్డీతో తిరిగి ఇవ్వాలి అనుకున్నా అనుకోండి, అక్కడితో అయిపోయిందా? తెలీదండి. ఎందుకంటే ఆ ₹1,00,000 నేను మిత్రుడు కదా అని చెప్పి వాడు నాకు ఇచ్చాడు. నేను ఎగేశాను వాడికి అప్పు. నేను ఎగేసినప్పుడు వాడికి వాడి భార్యకి గొడవైందేమో, అసలు ఈ కారణం మీద వాళ్ళిద్దరికి విడాకులైందేమో, మనకు తెలియదు కదా. అసలు మన ప్రభావం ఎంత దూరం ఉందో, ఈ దుష్ప్రభావం మనకే తెలియదు. అంటే మనం ఎంతమంది జీవితాలతో ఆడుకున్నామో మనకి నిజంగా చెప్పాలంటే పూర్తి జాబితా ఎప్పటికీ తెలియకపోవచ్చు. అట్లాగే ఇది రివర్స్ గా కూడా పనిచేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం నిజంగా స్వస్థతలోకి వచ్చాక, ఈ కార్యక్రమం అవలంబించాక, నేను ఒక మనిషికి సాయం చేశాను అనుకోండి, స్పాన్సీగా అతన్ని తీసుకొని చేయడమో, లేకపోతే మామూలుగా వాళ్ళకి చేయూతను అందించాను అనుకోండి మిత్రమండలిలో, వాడు ఇంకా రేపు పొద్దున ఎంతమందికి సాయం చేస్తాడో ఆ వాళ్ళు ఎంతమందికి చేస్తారో. సో ఇది ఎప్పుడు కూడా మనం రాయి వేయడమే మన పని. అక్కడి నుంచి అలలు ఎంత దూరం ప్రవహిస్తాయనేది మనకి చేత కాకపోవచ్చు, మన ఊహకి అందకపోవచ్చు అని చెప్పి ఒక్క ముక్క ఇందాక చెప్పిన దానికి చెప్పారు. అయితే ఈ బాధలు పడుతున్న వారికి పడబోతున్న వారికి ఈ గ్రంథం అవసరమైన సమాచారాన్ని ఇవ్వగలదని, స్వాంతనను కలిగించగలదని మేము ఆశిస్తున్నాము. అలాంటి వారు ఎంతో మంది ఉన్నారు. అయితే ఈ పుస్తకం ఎందుకు రాస్తున్నాం అంటే, ప్రథమంగా ఏమిటంటే, ఇదిగో మీ అందరికీ కూడా కొంచెం ఊరటను కలిగించడానికి, ఈ తాగుబోతనంతో బాధపడుతున్న వాళ్ళు ఎంతో మందిని మేము భావిస్తున్నాం, వాళ్ళకు ఒక మంచి వార్త చెప్దామని రాస్తున్నామండి అన్నాడు. బాగుంది. ఎటువంటి అరమరికలు లేకుండా ఒక తాగుబోతుని తన యొక్క పరిస్థితి గురించి చర్చించడానికి అతన్ని ఒప్పించడం అనేది కొన్నిసార్లు అసాధ్యమవుతుందని మనతో వ్యవహరించిన అతి సమర్థులైన మానసిక వైద్యులు కనుగొన్న విషయం. ఈ మానసిక వైద్యులు ఉన్నారండి, మనం కొంతమంది సైకియాట్రీ అని, సైకాలజిస్ట్ అని వాళ్ళ దగ్గరికి వెళ్తాం. వెళ్ళి డబ్బులు కూడా కట్టుకుంటాం, వాళ్ళకి ఫీజు కూడా కట్టుకుని వాళ్ళకి మన బాధలు చెప్పుకుంటే వాళ్ళు ఏమైనా మానసిక వైద్యానికి వైద్యం చేస్తారేమో అనుకుంటాం. అయితే ఇక్కడ ఏం చెప్తున్న విషయం అంటే, అంత వాడు మంచి డాక్టర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, మానసిక వైద్య నిపుణుడు అయి ఉండొచ్చు ఆ మనిషి. ఎటుచి వాడు డబ్బు తీసుకొని సాయం చేస్తున్నాడండి మీకు, వాడు నీ స్నేహితుడుగా. ఇప్పుడు నీకు ఈ మిత్రమండలిలో జరిగేది, ఒక నిజమైన స్నేహితుడు, సన్నిహితుడైన స్నేహితుడు దొరుకుతాడు ఇక్కడికి వస్తే. అతడు కేవలం డాక్టర్ అండి. ఇప్పుడు నిజంగా మీకు ఏమైనా అనుమానం ఉంటే ఓ చిన్న ప్రయోగం చేయమంటున్నాడు ఇలా. మనం ఎవరి దగ్గర అయితే మానసిక నిపుణుల దగ్గరికి వెళ్ళి వైద్యం పొందడానికి ప్రయత్నించాం, వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏమండి నా దగ్గర డబ్బులు లేవండి, మనం ఇంకొక 6 నెలల పాటు నాకు డబ్బులు లేకుండా చికిత్స చేస్తారా అని అడిగారు అనుకో, డబ్బులు ఇవ్వలేను, ఇచ్చుకోలేను, మీరు ఫ్రీగా చేస్తారా అని అడిగాను అనుకోండి, కుదరదు అంటాడు. అంతే వాడి స్నేహం, వాడు కేవలం ఒక డాక్టర్ అంతే. మానసిక వైద్యుల దగ్గర నుంచి పొందేదానికంటే మనం ఇక్కడ ఎక్కువ సహాయం పొందగలం, అదో ఒక విషయం. రెండోది ఏంటంటే, ఇక్కడ చెప్పింది ఏంటంటే, అసలు సమస్య ఉంది అని ఒప్పుకోవడమే జరగదు వాళ్ళ దగ్గర. ఇంకా మానసిక వైద్యునికి డాక్టర్కి ఉన్నంత సాన్నిహిత్యం కూడా తమకు లేదని చిత్రంగా వారి భార్యలు, తల్లిదండ్రులు, సన్నిహిత మిత్రులు సాధారణంగా గ్రహిస్తారు. ఇంకా డాక్టర్ అయితే కనీసం కాస్త మనసు ఇప్పుడు మాట్లాడే అవకాశమైనా ఉంది నాలాంటి తాగుబోతు. భార్య, తల్లిదండ్రులు, సన్నిహితమైన మిత్రులు, వాళ్ళకి నేను నా సమస్య చెప్పుకోను. ఇంకా ఆ, చెప్పుకోపోగా అసలు వాళ్ళనే నిందిస్తాను నేను. అసలు నీలాంటి భార్య ఉండడం వల్లే నేను తాగుతున్నా, నీలాంటి నా అమ్మ నాన్న ఉండడం వల్లే నేను తాగుతున్నా. అసలు నువ్వు నాకు ఇంకా కొంచెం మంచి మిత్రుడు అయి ఉంటే
అసలు నేను ఇలాంటి తాగుబోతున్నా అయ్యి ఉండేవాడిని కాదు. అసలు నా సమస్యలన్నింటికి కారణమే మీరేంటి నాతో మాట్లాడేది అంటాం ఉల్టా మనం. ఇది మన పరిస్థితి. మన వివాదానికి దీన్ని వితండవాదం చేస్తాం అన్నమాట మనం. ఎస్ ఆలివర్. Thank you. This paragraph is italicized, which I was taught was a really big deal. They don't do it very often in the big book. Supposedly, it cost more to italicize things back then. So when they took the time and the trouble to italicize something, it was because they really wanted to emphasize it. But the ex-problem drinker who has found this solution, this AA, who is properly armed with facts about himself, from having gone through this, can generally win the entire confidence of another alcoholic in a few hours. Until such an understanding is reached, little or nothing can be accomplished. We speak to one another with the language of the heart, which, neither the medical community nor our own families can reach us in that language. And so I could talk to somebody that I've never met before for 15 minutes in an A meeting and feel like I know him better than people that I grew up with and talk to every day for the first 20 years of my life. It's a strange thing. Do you want to stop there or you want me to keep going? We can stop there, but I just want to ask you if I can say this. I believe I read somewhere that ex-problem drinker is one change they made after the first edition. Earlier, apparently, they had ex-alcoholic, Yeah. and later, of course, they said once an alcoholic, always an alcoholic. So they made that change. Would that be pertinent to mention, Oliver? Yeah, and they do that a couple times in this chapter. They talk about ex-problem drinkers. I think it's a good. That's right. So I'll just say that everything you Sure. said plus that, and we'll come back. Okay. కానీ ఇది కొంచెం వాలుగా రాశారు చూడండి, ఐటలిక్స్ అంటాం మన ఇంగ్లీష్ లో. ఎందుకు రాశారంటే అది ముఖ్యమైన విషయం, కొంచెం గట్టిగా చదవండి, కొంచెం దృష్టి పెట్టి చదవండి అని చెప్పి రాసిన మాటలు ఈ ముఖ్యంగా ఈ పారాగ్రాఫ్ చదువుకుందాం. కానీ ఈ పరిష్కార మార్గాన్ని కనుగొని తనకు సంబంధించిన వాస్తవాలన్నింటినీ పరిపూర్ణంగా అవగాహన చేసుకున్న ఒకప్పటి సమస్యాత్మక తాగుబోతు మరొక తాగుబోతు యొక్క పూర్తి విశ్వాసాన్ని సాధారణంగా కొద్ది గంటల్లోనే పొందగలడు అన్న. కొద్ది గంటల్లో అంటే ఇది చాలా విచిత్రమైన విషయం కాబట్టి ఇంత ముఖ్యంగా మనకి నొక్కి చెప్తున్నారు, ఒక్కడి నుంచి చెప్తున్నారు. ఎందుకంటే మనం మానసిక వైద్యులకు లొంగం, తల్లిదండ్రులకు లొంగం, భార్య బిడ్డలకు అసలు లొంగం, ఇంకా ఏమైనా ఉంటే తిరిగి వాళ్ళని నిందించే రకం మనం. అలాంటిది ఒకప్పుడు తాగేవాడిని, ఇప్పుడు బాగానే ఉన్నాను అని ప్రోగ్రాంలోకి వచ్చాక, ఈ మిత్రమండలిలోకి వచ్చాక ఒక మనకంటే పెద్ద సీనియర్ మెంబర్ అక్కర్లా, 3 నెలల క్రితం మందు మానేసినాడైనా సరే మనతో మాట్లాడితే వాడితో పూర్తిగా మనసు విప్పి మాట్లాడి మన సమస్యని మనం వాటితో ఒప్పుకోవడం అసలు చాలా విచిత్రమైన విషయం. ఎందుకంటే అసలు వాడు ఎవడో తెలియదు, వాడు నాకు ఏమీ అవ్వడు, కేవలం ఏలో ఉన్నాడని తప్ప అసలు వాడెవడు నేనెవడు. కాకపోతే ఆ వ్యక్తి మాటలతో నేను ఒక్కసారిగా అయ్యో నా కథలా ఉందే అని చెప్పి వెంటనే అనిపించి మనసుకు చాలా దగ్గరైపోతాడు ఆ మనిషి. వాళ్ళతో కొద్ది గంటల్లోనే మన కథ అంతా పచ్చి నిజాలు చెప్పేయటం మొదలు పెడతాం. వాళ్ళని విశ్వసించడం, వాళ్ళని నమ్మడం మొదలు పెడతాం వెంటనే. ఇది చాలా ఆశ్చర్యమైన విషయం. ఎవరికి లొంగని వాళ్ళం ఏలోకి వచ్చి లొంగిపోతాం మనంతటి మనమే. ఇది విచిత్రం. అయితే ఇక్కడ నేను ఇందాక తనతో అంటున్నది ఏంటంటే, అవగాహన చేసుకున్న ఒకప్పటి సమస్యాత్మక తాగుబోతు అని అన్నారు కదా ఇక్కడ. ఇది మొదటిసారి ముద్రణ చేసినప్పుడు బిగ్ బుక్ లో ఒకప్పటి తాగుబోతు అని రాశారండి. ఒకప్పుడు తాగుబోతుని రాస్తే ఏంటి, ఇప్పుడు తాగుబోతునం పోయినట్టే కదా. అది తర్వాత కొంతమంది చెప్పారట. మరి మనం ఈ పుస్తకంలో ముందుకు ఏం చెప్తున్నాం, ఒకసారి తాగుబోతే జీవితం అంతా తాగుబోతు తనం మనలోంచి ఎప్పటికీ చచ్చే వరకు పోదు అని చెప్తున్నాం కదా. మరి ఒకప్పుడు తాగుబోతు ఇవాళ తాగుబోతు కాదు అన్న ప్రయోగం ఎందుకు చేశారండి అంటే, ఆ సమస్యాత్మక అన్న మొక్క మధ్యలో అతికించి ఒకప్పుడు సమస్యాత్మకమైన తాగుబోతు ఇవాళ స్వస్థత కార్యక్రమం అవలంబిస్తున్న తాగుబోతు. అంతే తప్ప తాగుబోతు మారలా, మన జీవన విధానం మారుతుంది ఈ ప్రోగ్రాం వల్ల. అది ఒక్క విషయం చెప్దాం అనుకోలేదు, ఎందుకంటే 2వ ముద్రణ నుంచి సమస్యాత్మక అన్న ముక్క మధ్యలో అంటించారు. ఎస్ ఆలివర్. Thank you.
That the man who is making the approach has had the same difficulty. When I go through this paragraph, the people I try to point at the contrast, which would be somebody saying, "Oh, you can't stop drinking." Well, I don't know what that's like. It's like, I wouldn't identify with that man. It's ridiculous. He obviously knows what he's talking about. You can't stop drinking? Me neither. Let's go get drunk. That's not somebody that's helpful. That that his whole deportment shouts at the new prospect that he's a man with a real answer. Well, you can't stop drinking? Well, do what I do. Stay sober for 40 years by going into AA and yelling at people and complaining about your life. That's not attractive. Um, that he has no attitude of holier than thou. I'm not better than you. I'm not different than you. The only difference between me and the newcomer is that I've worked the steps and the newcomer hasn't. And I tell the men I'm working with that I'm taking them through this book because if I ever drink and I come back into AA and I need them to sponsor me, they have to have the tools and the knowledge to do that because there is no difference between me and them. We're either working the steps or we're not. And if I'm not working them, I'll be drunk. And if they work them, they'll recover. And so we could switch places very easily. I've seen that happen. I've seen sponsors become sponsees of their former sponsees. Nothing whatever except the sincere desire to be helpful. That's our motive here. It's nothing else. It's hard for me to believe coming in, and it's hard for a lot of newcomers to believe, but there's nothing else we're after. There are no fees to pay. I'm not going to charge you for doing step work. Not charging Karen and Ramana to do this meeting. No access to grind. I need you to join my political party or join my religious cause or whatever. No people to please, no lectures to be endured. These are the conditions we found most effective. That doesn't mean they're the only conditions you find. You can find any kind of sickness in AA because AA is a triage ward. And if you go to the hospital, you're not exactly going to be finding everybody doing Olympic training. You're going to find a lot of very sick people doing very sick things. So you will find people that try to charge you money to do step work. You will find people that insist that if you don't join their religion, you're going to drink. You will find any form of sickness you can imagine in AA, but these are the most effective conditions. And there's other people I've heard called as BB or CC meetings. It's not AA. That might only work in English. After such an approach, many take up their beds and walk again. That is, forgive me for saying so, a reference to the Bible. In the Gospel of John, chapter 5, verse 8, Jesus heals a paralytic and tells him to take up his bed and walk. I mention that because in context, it makes a little more sense that, you've gone from being totally paralyzed and unable to move to being able to just leave and go wherever you want. ఓకే, థ్యాంక్ యూ. సో ఈ విశ్వాసాన్ని పొందుతాడు ఈ తాగుబోతూ కొద్ది గంటల్లోనే అని చెప్తున్నాడు కదా. అటువంటి అవగాహనను పెంపొందించుకునే వరకు ఏమీ సాధించడం వీలు పడదు. అసలు ముందు మనం తాగుబోతులను ఒప్పుకోకపోతే పరిష్కారం వైపు ఎట్లా వెళ్తాం? అసలు సమస్యనే ఒప్పుకోకపోతే నాకు సమస్య లేదు అని మనం ఏళ్ల తరబడి నాకు సమస్య లేదు, నాకు ఇబ్బంది లేదు, నన్ను ముట్టుకోకండి, నా మనాన్ని నన్ను వదిలేయండి, ఇది నా వైఖరి. అయితే నేను వచ్చే వేళకి అయితే వీడు నేను ఒకప్పుడు తాగేవాడిని అండి, ఒకప్పుడు సమస్యాత్మకంగా తాగేవాడిని, ఇప్పుడు కాస్త బాగున్నాను, నా మాట వినండి అంటే వినడానికి సిద్ధపడతాం. ఇదే ఆశ్చర్యం. తర్వాత సహాయం అందించడానికి వచ్చే వ్యక్తి కూడా అవే బాధలు పడున్నాడు. ఇదండి ముఖ్యమైన విషయం. ఇప్పుడు వాడు ఎవరో ఎంతో గొప్పవాడు అయి ఉండొచ్చు, రాష్ట్రపతి అయి ఉండొచ్చు, ప్రధానమంత్రి అయి ఉండొచ్చు. తాక్కన ఆయన అంటే ఏడ్చేవులే అంటాం మనం. గట్టిగా బయట అనకపోయినా మన మనసులో అనుకునే మాట ఏడ్చేవులే, పెద్ద చెప్పొచ్చాడు వీడు, ప్రధానమంత్రి అయితే వీడికి తెలుసా, అసలు నా బాధలు వీడికి తెలుసా అంటాం మనం. అలాంటి వాళ్ళు ఎటొచ్చి ఇప్పుడు చెప్తున్నవాడు ఎవడు, నాతో మాట్లాడుతున్నవాడు ఎవడు, తన కథ చెబుతున్నవాడు ఎవడు? కథ కథ చెప్పిన కొద్దీ మనకు తెలిసేది ఏంటంటే వీడు కూడా నాలాంటి బాధలు పడ్డవాడు. తను మాట్లాడే దాని గురించి అతనికి పూర్తిగా తెలుసు. ముందు అసలు తాగుడు గురించి చెప్తున్నాడంటే వాడు చెప్పిన ప్రతి కథ నా కథకి సరిపోలుతూ ఉంది. ఆ పోలిక చూసి నాకు అనిపిస్తుంది, వీడికి నిజంగా తెలుసురా బాబు, వీడికి నా మనసులో జరిగేది, నేను రోజు చేస్తున్న పని, ఏదో నా జీవితాన్ని వాడు రోజు చూస్తున్నట్టు చెప్తున్నాడు, అదేంటి నా కథ చెప్తున్నట్టు వీడు చెప్తున్నాడు అన్న భావం మనందరికీ కలుగుతుంది మొట్టమొదట ఏది వచ్చినప్పుడు. అందుకే మనం వీళ్ళ నమ్మకం పెట్టడం జరుగుతుంది. వీళ్ళతో ఉండాలి అనే ఆశ మనలో కలుగుతుంది. లేకపోతే ఎందుకు వస్తామండి? వీళ్ళు నేను వేరు వేరు అని పూర్తిగా అనుకుంటే వెళ్ళిపోతాం. అలా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా తెలుసు మనకి. సమస్య ఉన్న వ్యక్తికి సరి అయిన సమాధానం తన దగ్గరే ఉందని అతని వైఖరి ఎలుగెత్తి చాటుతుంది. అంటే వాడికి తెలుసు, నీకు అర్థమైపోతుంది, వీడు నిజంగా నా సమస్య ఉంది కానీ వేరేగా ఉన్నాడు, ఇదేదో నేను కనుక్కోవాలి,
అంటే సమాధానం ఉంది వీడి దగ్గర అన్న భావం మనకి వాళ్ళ ప్రవర్తనలోంచి వాళ్ళ వైఖరిలోంచి తెలిసిపోతుంది. మనమే వాడేం ప్రత్యేకించి రాసి సంతకం పెట్టి చెప్పక్కర్లా. సహాయపడాలన్న చిత్తశుద్ధితో కూడిన కోరిక తప్ప మరేది అతనిలో ఉండదు. ఇది అసలు నమ్మకానికి అందిన విషయం అండి. మీరు చాలా మంది కూడా ఈ అనుభవం జరిగి ఉండొచ్చు. వచ్చినప్పుడు వీడు సహాయం చేస్తాను అంటున్నాడు, వీడికి ఏం కావాలి? ఎందుకంటే ప్రపంచం అలా నడుస్తుంది కదా. ప్రపంచం ఏంటంటే నేను నీకు సహాయం చేస్తాను, నువ్వు నాకు ఇంత ఇయ్యి, డబ్బు కానీ లేకపోతే మరో రకంగా నాకు పరిహారం చెల్లించాలి. అలాంటిది ఇక్కడ నాకు ఏమి వద్దే బాబు, నువ్వు బాగుంటే చాలయ్యా అంటున్నాడు వీడు, ఈ ఏ మిత్రుడు. నాకు ఇంకా మొదట్లో కొంచెం అనుమానం ఉంటుంది, వీడికి ఏదో స్వార్థం ఏదో ఉంది. రేపు చెప్తాడేమో వాడికి ఏం కావాలో. నేను కొంచెం బాగా అయ్యాక నా దగ్గర 1000 రూపాయలు కొడదామని వాడికి ఏమైనా ప్రోగ్రామ్ ఉందేమో. ఇలాంటి అనుమానాలు మనకి చిగురెత్తుతూనే ఉంటాయి. ఎటొచ్చి రాను రాను మనం వచ్చి వింటుంటే మనకు తెలిసేది ఏంటంటే, మొదటి విషయం ఏంటంటే సహాయపడాలని కేవలం చిత్తశుద్ధి తప్ప మరి ఏ కోరిక లేదు ఆ మనిషికి, మనకు సాయం చేద్దామని తప్ప. అలాగే ఇందుకోసం చెల్లించవలసిన రుసుము అంటూ ఏమీ లేదు. మరి ఎందుకు చేస్తున్నామండి సహాయం అంటే, ఈయన చెప్తున్నాడు మన ఆలివర్ ఏంటంటే, కొత్త మిత్రుడు ఇవాళే మొదటిసారి ఏ మీటింగ్ వచ్చిన వాడికి నాకు ఏమైనా తేడా ఉంది అంటే, నేను సోపానాల కార్యక్రమం చేశాడు, వాడికి ఇంకా సోపానాల కార్యక్రమం తెలీదు. వాడు చేయలేదు, నేను చేశాను, అదొక్కడే తేడా, మరి ఇంకేం లేదు. ఎన్నాళ్ళు సోపరున్నా అన్నది అసలు విషయమే కాదు. మరి వాడికి సాయం చేయాల్సిన అవసరం ఏముంది? వాడు బాగుపడి వాడి సోపానాల కార్యక్రమం చేస్తే నాకు చాలా మంచిదండి. ఎందుకు? నేను రేపు పొద్దున కర్మ కలిపిపోయి తాగానే అనుకోండి, తాగితే నాకు ఒక 2 మనుషులు కావాలి నన్ను పట్టుకొచ్చి మళ్ళీ ఒరే సోపానాల కార్యక్రమంలో మళ్ళీ కూర్చోరా, మళ్ళీ మన ప్రోగ్రాం కార్యాచరణ చేయరా అని నాకు చెప్పడానికి ఎవరుంటారు? నేను ఎవరికి సాయం చేయకపోతే, నేను సహాయం చేసిన వాళ్ళే రేపు పొద్దున నాకు సాయం చేయొచ్చు. నాకు ఇవాళ స్పాన్సీగా ఉన్నాడే రేపు పొద్దున నాకు స్పాన్సర్ అవ్వచ్చు. అలాంటి కథలు ఎన్నో చూసాం. కాబట్టి నేను చేస్తున్నా, నిస్వార్థ సేవ చేస్తున్నా అంటే నేను ఏదో పెద్ద మహాత్ముడిని కాదు, ఇందులో స్వార్థం కూడా ఉంది. రేపు పొద్దున నేను తాగితే నన్ను పట్టుకునేవాడు కావాలి. అందుకు మనం మిత్రమండలిని బలోపేతం చేసుకుంటున్నాం ఈ సోపానాల కార్యక్రమంలోకి మనుషుల్ని ఆహ్వానించి. చెల్లించవలసిన రుసుములు లేవన్నాడు కదా, ప్రతీకారాలతో పని లేదు, మనకేం గొడవలు వాగ్వివాదం లేదు, ఎవరిని సంతృప్తి పరచిన అవసరం లేదు. టీచర్ గారు చెప్పినట్టు హెడ్ మాస్టర్ గారు చెప్పినట్టు చేయాలని ఎవడు హెడ్ మాస్టర్ లేడు, టీచర్ లేడు, ఇక్కడ అసలు ఏం కదలేదు. అయితే తర్వాత ఏమన్నాడు, ఇవన్నీ అత్యంత ప్రభావితం చేసే విషయాలుగా మేము కనుగొనడం జరిగింది. ఈ రకంగా సమీపించినప్పుడు చాలా మంది తాగుబోతులు కార్యోన్ముఖులై స్వస్థతా మార్గంలో తిరిగి ప్రయాణం చేస్తారు. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే అత్యంత ప్రభావితం చేసే విషయాలుగా ఇవి కనుగొనడం జరుగుతుంది. అలా అయితే మరి ఏలో వచ్చిన ప్రతి మిత్రుడికి ఇదే అనుభవం జరుగుతుందండి? నిజంగా అందరూ నిస్వార్థంగానే సహాయం చేస్తారా? నిజంగా మన దగ్గర డబ్బులు వసూలు చేయరా? నిజంగా అప్పులు చేయరా? అంటే మీకు ఏలో అన్ని జబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారండి. ఎందుకంటే ఇది అసలు జబ్బున్న వాళ్ళ హాస్పిటల్ లాంటిది. హాస్పిటల్కి వస్తే ఏముంటారంటే జబ్బున్న వాళ్ళే ఉంటారు. అందరూ మంచి ఆరోగ్యంగా ఒలింపిక్స్కి వెళ్ళే వాళ్ళు ఏమో ఉంటారు కదా, అక్కడ ఎవరుంటారు? జబ్బున్న వాళ్ళు ఉంటారు. సో వచ్చినప్పుడు అప్పులు చేసిన వాళ్ళు విన్నాను. నా దగ్గర అప్పు చేసి నేను మోసపోయింది, ఇది నేను చెప్తున్నా రమణ. నా దగ్గర అప్పు చేసి ఎగేసి వెళ్ళిపోయి మళ్ళీ కనబడిన వాళ్ళు, ఎప్పుడు మీటింగ్కి రాని వాళ్ళు ఉన్నారు. అలాగని స్టెప్ వర్క్ చేయిస్తా నాకు ఇంత డబ్బు వేలి అని అడిగిన వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళు ఉంటారంటే ఉండరని చెప్పట్లేదండి. అయితే ఇవన్నీ ఈ చిత్తశుద్ధితో చేసిన వాళ్ళ దగ్గర సహాయం పొందితే అత్యంత ప్రభావితం చేసే విషయాలు ఇవి అని చెప్తున్నారు. అవి ఉండవని ఎలా గ్యారంటీ ఇస్తామండి? ఇది మనుషులు ఉండే కార్యక్రమం. అందులోనూ మంచి జబ్బు పండిపోయి ఉన్న వాళ్ళ ప్రోగ్రాము, మిత్రమండలి, అందరూ దొరుకుతారు. మనం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇటొచ్చి ఎవరైతే నిస్వార్థ సేవ అందిస్తున్నారో, ఎవరైతే మనకి సోపానాల కార్యక్రమం చేయించడానికి సంసిద్ధులై ఉన్నారో, ఎవరికి అదైతే నన్ను బాగా స్పృశించిందో
వాళ్ళని పట్టుకొని ముందుకు సాగమని ఇక్కడ భావం. చేస్తే చాలా మంది తాగుబోతులు కార్యోన్ముఖులై స్వస్థతా మార్గంలో తిరిగి ప్రయాణం చేస్తారు. ఇక్కడ టేకప్ దర్ బెడ్స్ అండ్ వాక్ అగైన్ అని ఉంది ఇంగ్లీష్ లో. అది బైబిల్ నుంచి వాక్యము. యేసుక్రీస్తు ఎవరికో జబ్బు నయం చేసి, సరే ఇంకా నువ్వు ముందుకు సాగు, స్వస్థత నీకు కలిగింది అని చెప్తే వాడు టేకప్ యువర్ బెడ్ అంటే ఆ మంచం మడత పెట్టుకుని బయలుదేరాడు, మళ్ళీ జీవితంలో ముందుకు మొదలు పెట్టాడు అన్న విషయం ఇక్కడ ప్రస్తావన ఉంది. ఇంగ్లీష్ లో ఎవరైనా చదివితే ఇది కొంచెం బైబిల్లో ఆ వాక్యం ఉంది అని ఊరికే చెప్పారంతే, అవసరం. ఎస్, ఆలివర్. Yeah, and I should point out that they use biblical references in here sometimes because about 95% of America was Christian at that point, so it was something everybody would know, not because they're endorsing that or anything. Do you want me to do one more paragraph or should we stop Yes, here? please. Yes, Okay. to do one more paragraph, please. Okay. None of us makes a sole vocation of this work, nor do we think its effectiveness will be increased if we did. This isn't our only job. We have lives outside of AA. We feel that elimination of our drinking is but a beginning. Staying sober is not enough. A much more important demonstration of our principles lies before us in our respective homes, occupations, and affairs. And so we have to demonstrate these principles in every area of our lives. If God is really transformed me, He should transform me in my marriage, in my work, and in my relationships with my neighbors and my friends. This is where personally I fall short the most. There's a phenomenon that in English is called AA Angel Home Bastard. And I could see myself going into that. You know, you're Mr. AA, you help anybody out in AA, and then you come home and you're a jerk to your wife, you kick your dog, whatever kind of thing. Um, all of us spend much of our spare time in the sort of effort which we're going to describe. A few are fortunate enough to be so situated they can give nearly all their time to the work. So the American military has a saying, all gave some gave all. That's what they're talking about here. Everybody in AA gives something. Some give much more than others. Some are situated so they can give more. If you're a retired person who is independently wealthy and has no family, you can give a lot more time to AA than somebody who is 30 years old with a wife and 4 children and has to work a full-time job. That person probably can't handle 15 sponsees, whereas the first person can. We all do what we can. We demonstrate these principles in the area of our life, but some people can give more back to AA directly than others can. Sorry. Yeah, thank you. ఈ పనినే ఒక వృత్తిగా మాలో ఎవ్వరము చేపట్టడం జరగదు. అంటే మనకు వేరే జీవితాలు కూడా ఉంటాయి. ఒక్కటే మా జీవితం కాదు, మొత్తం కాదు, ఏ పని మాత్రమే కాదు. జీవితంలో వేరే పనులు కూడా ఉంటాయి. మనం కూడా ఉద్యోగాలు చేసుకుంటాం, కాపురాలు చేసుకుంటాం, పిల్లల్ని పెంచుకుంటాం, వగేరా వగేరా. అలా చేయటం వల్ల దీని సార్థకత పెరుగుతుందని మేము అనుకోవటం లేదు. అది మనం ఏదో 100% దీనికి అంకితం అయిపోవాలని ఎవడో చెప్పటంలా. మేము త్రాగుడిని దూరంగా ఉంచటం కేవలం ఒక ఆరంభం మాత్రమేనని మా అభిప్రాయం. అంటే ఏంటండి, అంటే మున్ముందు తెలుస్తుంది దీని గురించి. ఎటొచ్చి సోబ్రైటీ అంటే కేవలం మందు నుంచి దూరంగా ఉండడం మాత్రమే కాదు అని మొదటిసారి ఇందులో మనకు కనబడుతోంది. అంటే ఏంటి, ఈ ప్రోగ్రామ్కి ఎందుకు వచ్చావు రమణ అని ఫస్ట్ నన్ను అడిగితే, 2012లో అడిగితే, నేను తాగుడు మానేయాలనుకుంటున్నానండి అని చెప్తాను. నిజంగా నిజాయితీగా నేను చెప్పే జవాబు అది. అప్పుడు ఎవరైనా నాకు తాగుడు మాండమే కదా, నీకు చాలా గొప్ప సరికొత్త జీవన విధానం వస్తుంది, నీ జీవితంలో ఉన్నత శక్తి ప్రవేశిస్తుంది, ఇలాంటివి చెప్తే నాకు అసలు ఏం చెప్తున్నాడో వీడి గోల ఏమిటో అర్థం అవుతుంది మొదటి రోజైతే. రాను రాను మనందరికీ అర్థమైంది ఏంటి, ప్రోగ్రాంలో మనం కొంతకాలం ఉన్నాక దేవుడు మనల్ని మారుస్తాడు. ఏ దేవుడు అన్నది ఎవరు చెప్పడం లేదు. ఇందాకలా చెప్పిన మా బైబిల్ గురించి ప్రస్తావన కూడా ఎందుకు వచ్చింది అన్నాడంటే, మరి అప్పుడు 95% ఇది అమెరికాలో రాయబడింది, ఆ దేశంలో అప్పుడు క్రైస్తవులే ఉన్నారు కాబట్టి అప్పుడు పదజాలం క్రైస్తవ పదజాలం, ఆ బైబిల్ నుంచి వచ్చే మాటలన్నీ. అంత తప్ప క్రైస్తవులైతే తప్ప బాగుపడరు అన్న మాట ప్రస్తావన ఎక్కడా లేదు అని ఒకసారి నొక్కి చెప్పారు. సరే, వెనక్కి వస్తే ఎలా మారాలట, ఇది ఆరంభం మాత్రమే ఎందుకు అనుకోవాలి. మార్పు మన తాగుబోతనం పట్ల మన ప్రవర్తనలో మారితే అన్ని చోట్ల మారాలి. ఎలా? మా ఇళ్లల్లో, వృత్తుల్లో, మరియు వ్యవహారాల్లో, అన్ని వ్యవహారాల్లోనూ కూడా ఈ నియమాలు, ఏ నియమాలు, మనం నేర్చుకోబోయే ఆధ్యాత్మికమైన నియమాలు అంటే సూత్రాలు సమర్థవంతంగా ఆచరించి చూపించవలసిన అవసరం మన ముందుంది. సో మార్పు జరిగితే పూర్తిగా జరగాలి.
ఏలో ఇక్కడ ఈయన ఒక సామెత చెప్పారు అనమాట. ఏ ఏంజల్ హోమ్ బ్యాస్టర్డ్, వాస్ దట్ ఇట్ ఆలివర్? హోమ్ Yeah, బ్యాస్టర్డ్. Angel Home Bastard. ఓకే. సో ఏలో వీడు దేవదూతలా ఉంటాట, అతి ప్రేమగా, అబ్బో అందరికీ సాయం చేస్తుంది. ఇంటికి వస్తే ఉత్తర ఎదవ అనమాట. ఇంటికి వస్తే అంటే చాలా మంది మన దగ్గర కూడా ప్రోగ్రామ్ లో అనుకుంటాం కదండి. ఇక్కడ ఏ మీటింగ్ లో అందరూ ఒకరితో ఒకరు బాగానే ఉంటాం. అసలు వాడి సోబరైటీ ఎలా ఉంది, వాడి ప్రోగ్రామ్ ఎట్లా నడుస్తోంది అని చూడాలంటే ఇంటికి వెళ్ళి చూడాలి. వాడి భార్య ఎలా ఉన్నారు, వాడి పిల్లలు ఎలా ఉన్నారు, అసలు వాళ్ళ వాళ్ళ పట్ల వీడి పక్క తాగుబోతు పట్ల దయార్థ హృదయం మనకి ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే వాడు మనం ఒబ్బో మనం మా స్నేహం చేస్తాం మీటింగ్ లో. అందులో ఇంత ఒక పదో వంతైనా మనం ఇంట్లో చూపిస్తున్నామా? మరి ఈ ప్రేమలు గాని, ఈ కరుణ గాని ఇదంతా ఇంట్లో చూపించగలుగుతున్నామా? అది వీళ్ళు చెప్పబోయేది. అన్ని వ్యవహారాల్లోకి మీ ప్రోగ్రాము మెల్లిగా ప్రసరించిందా? ఆ ఖాళీ సమయంలో ఎక్కువ భాగాన్ని ఏ రకమైన కృషికి వినియోగిస్తామో దాని గురించి మేము మీకు వివరించబోతున్నాం. అది సో ఇది ఖాళీ సమయంలో మేము చేసే సహాయం అండి అని ముందే చెప్తున్నారు. ఇదేదో మేము జీవితంలో ఇదొక్కడే చేస్తున్నారు. ఇక్కడ తాత్పర్యం ఏంటంటే అండి, అమెరికా సైన్యంలో ఒక చిన్న సామెత ఉందిట, ఆల్ గేవ్ సమ్ అండ్ సమ్ గేవ్ ఆల్. ఏ కూడా అంతేనండి. మనం అందరం కలిసి ముందుకు సాగుతూ ఏంటంటే అందరూ ఎంతో కొంత ఇస్తున్నామండి. నాకు ఒక స్పాన్సీయే ఉండొచ్చు, నాకు స్పాన్సీలే లేకపోవచ్చు. నేను కేవలం ఒక మిత్రుడితో బిగ్ బుక్ రోజుకు రోజుకు 2 లైన్లే చదవగలగచ్చు. ఏమైనా అవ్వచ్చు. ఎంత ఇవ్వగలనో నా శక్తి కొలది ఇస్తాను అంతే. సమ్ గేవ్ ఆల్. కొంతమంది అదృష్టవంతులు ఉంటారు, చాలా ఇవ్వగలరు, మొత్తం జీవితాన్ని అంకితం చేసిన వాళ్ళు ఉన్నారు మీ చుట్టుపక్కల. చాలా కొద్ది మంది అదృష్టవంతులు, వారు అదృష్టవంతులు అండి, ఈ చివరి ప్రస్తావన ఉన్నవాళ్ళు. వాళ్ళు మాత్రం దాదాపు వారి పూర్తి సమయాన్ని ఇందుకోసం గలిగిన వారు ఉంటారండి. ఎందుకుంటారు అంటే ఇక్కడ మనిషికి మనిషికి తేడా ఉంటుంది అని. ఏంటంటే ఇప్పుడు రిటైర్ అయిపోయి 60 ఏళ్ళు 65 ఏళ్ళు దాటిపోయి రిటైర్ అయిపోయి వాళ్ళకి కావలసినంత డబ్బు ఉండి, బ్యాంకులో డబ్బు అది ఉండి, అంత పిల్లలకి పెద్దవాళ్ళు అయిపోయి ఇంట్లోంచి వెళ్ళిపోయిన వాళ్ళు అనుకోండి, ఉండొచ్చు వాడికి 15 స్పాన్సర్లు ఉండొచ్చు, 20 స్పాన్సర్లు ఉండొచ్చు, వాళ్ళని 20 మంది ఉండొచ్చు. వాళ్ళని సహాయం చేస్తూ జీవితం 24 గంటల్లో 18 గంటలు ఏ పనిలోనే నిమగ్నమై ఉండొచ్చు ఆ వ్యక్తి. చాలా అదృష్టం మనకి అలాంటి వాళ్ళు ఉండడం. అలాగే మరి 30 ఏళ్ళ వయసు కలిగి ఇప్పుడిప్పుడే ప్రోగ్రాంలోకి వచ్చి అప్పు సొప్పు ఉండి అవన్నీ తీర్చుకోవాల్సి ఉండి 4 పిల్లలు ఉండి ఇంట్లో భార్య పిల్లలు వీళ్ళని ఏలుకొని వాళ్ళకి ఒక జీవితం కల్పించే బాధ్యత ఉన్నవాడు ఉంటాడు. వాడు అసలు ఏ మీటింగ్ రావడమే చాలా పెద్ద పని అవ్వచ్చు వాడికి పాపం. అదే చాలా ముఖ్యమైన విషయం అవ్వచ్చు. వాళ్ళు ఉంటారు, రెండు వైపులో రెండు రకాల వాళ్ళు ఉంటారు. అందరూ కలిసి ఉమ్మడిగా ఎంతో కొంత ఒకరికొకళ్ళు సహాయం చేసుకుంటూ ముందుకు సాగడమే లక్ష్యం అని ఇక్కడ అర్థమవుతోంది. ఇక్కడతో ముగిద్దామండి. ఆలివర్, వీఆర్ స్టాపింగ్ టుడే హియర్, రైట్? Yeah, I apologize. I have to go because I have a Not funeral. at all. We totally understand. Thank you for coming. Thank But you. please say the responsibility statement and we'll conclude. Okay, thank you. I am responsible when anyone anywhere reaches out for help, and for that I am responsible. With the hand of A, always to be there. For that I am responsible. Thank you. మరొకసారి బాధ్యత గురించి మనం తలుచుకుంటూ ముగిద్దామండి ఈ వారం. నేను బాధ్యుడను. ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడు సహాయం కోరినా ఏ యొక్క సహాయ హస్తం ఎల్లప్పుడూ అతడు ఉండాలని నేను కోరుకుంటాను. అందుకు నేను బాధ్యుడను. ఈసారికి సమాప్తం. కరణ్, రికార్డింగ్ ఆపాలండి మీరు.